హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పెప్పర్ లెమన్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను దీని రెసిపీని మీకు ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను 400 గ్రామ్స్ చికెన్ మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను. దానికి 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేశాను. దీనికి మనం కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకొని 2 బే లీవ్స్, 4 క్లోవ్స్, 2 ఇలాచీ, 1 ఇంచ్ సినమన్ స్టిక్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 30 మినిట్స్ అయింది చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి తీసాము. ఇప్పుడు ఈ చికెన్ని కుకింగ్ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కనీసం 15 నిమిషాలు కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత 2 చిల్లీ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ నుండి ఆయిల్ ఊజ్ అవుతున్నప్పుడు మనం కార్న్ఫ్లోర్ స్లర్రీ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ వాటర్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కలుపుకొని స్లర్రీ ప్రిపేర్ చేసుకొని చికెన్కి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ పైన బ్రౌన్ కలర్ మార్క్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ పెప్పర్ చికెన్ రెడీ అయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. Thank you for watching.